ఏంటంటే పట్టాలు ఎన్ని రకాలు ఉంటాయనేది చాలా మందికి తెలియదు. కొంతమంది ఏంటంటే గవర్నమెంట్ పట్టా ఇస్తే గనక ఆ పట్టా వాల్యూడ్ అనుకుని అన్ని ల్యాండ్స్ కొనేస్తుంటారు. అందులో భూములు కొనేస్తుంటారు. వాళ్ళు బై నంబర్స్ ఏసి కూడా చేసేస్తారు. ఇంకొకటేంటంటే లావణీ పట్టా అంటే ఏంటి? తర్వాత ఇనాం ల్యాండ్స్ అంటే ఏంటి? కుస్కీ ల్యాండ్స్ అంటే ఏంటి? ఇలాంటి ల్యాండ్స్ ఏంటనేది రెవెన్యూ యాక్ట్ అనేది చాలా మందికి తెలీదు. సో, ఈ లావణీ పట్టా గురించొస్తే లావణీ పట్టా గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటది. ఎందుకంటే ఇది జనరల్‌గా బిల్డర్స్ ఇప్పుడు చాలా మంది సర్వే నంబర్‌లు మార్చేసేసి సర్వే నంబర్‌లని బై నంబర్‌లేసేసి ఇనాం ల్యాండ్ పట్టాల కింద చూపించుకుంటే కూడా చాలా మంది బిల్డర్స్ ఏం చేస్తున్నారంటే దానికి గవర్నమెంట్ ల్యాండ్‌గా చూసుకోవడం, లేతే గవర్నమెంట్ దగ్గర మేము కొన్నాం అనుకుని పెద్ద పెద్ద యూనివర్సిటీలు, పెద్ద పెద్ద ఇదేంటి కాలేజెస్ లేకపోతే ఇలాంటివన్నీ కూడా బిల్డర్స్ కొనుక్కొని చేసుకోవడం అనేది జరుగుతుంది. అలా కూడా గవర్నమెంట్ ల్యాండ్స్ కొన్ని మిస్‌యూజ్ అవుతున్నాయి. దాంట్లోకి మీరెళ్ళినప్పుడు ప్రాబ్లమ్స్ అనేవి ఎంత ఘోరంగా ఉంటాయనంటే, ఈ ఈ లావణీ పట్టాలనేది ఏంటంటే గవర్నమెంట్ ఈ తెలంగాణ యాక్ట్ తీసినప్పుడు సర్ఫస్ ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్‌ని లోయర్ ఇన్‌కమ్ గ్రూప్, లోయర్ కమ్యూనిటీ వాళ్ళకి మీరు కల్టివేషన్ చేసుకోండి. ఎప్పుడైనా ఈ భూమి తీసేసుకుంటాం. దీనికి అమ్మేయడానికి గాని, కొనడానికి గాని మీకు హక్కులు లేవు అని చెప్పేసేసి పట్టాలిస్తది. అందుకే అది రిజిస్ట్రేషన్ కూడా కాదు. సబ్ రిజిస్టర్ ఆఫీస్‌లో దాన్ని రెడ్ మార్క్ చేసి ఉంటది. ఆ ల్యాండ్ మనం కొనాలంటే ఏం చేస్తారంటే మీకు ఇది రిజిస్ట్రేషన్ అవ్వదు, దీనికి ప్రాబ్లమ్ ఉందని చెప్పేసి చాలా లావణీ పట్టాలు ఉన్న ల్యాండ్స్ అనేవి ఏంటంటే రిజెక్ట్ అవ్వడం జరిగేవి అప్పట్లో. ఇంత నాలెడ్జ్ ఉండేది కాబట్టి. ఇప్పుడేం చేస్తున్నారంటే ఒక సొసైటీ కింద ఫామ్ చేయడము, దాంట్లో చిన్న స్కూల్ పెట్టడము, పేద పిల్లలకి మేము ఫ్రీగా చేస్తున్నాం అనుకుంటాము. ఆ సొసైటీ పేరు మీద ట్యాక్స్ కట్టడము, ఆ సొసైటీ పేరు మీద ఎలక్ట్రిసిటీ బిల్ తెచ్చుకోవడము, ఆ సొసైటీ పేరు మీద ఒక స్కూలో లేకపోతే అనాథాశ్రమము లేకపోతే ఏదో ప్రజలకు ఉపయోగపడి చేసుకోవడము, లేకపోతే దాని ముందు ఒక చిన్న గుడి కట్టి అందరిని చేయడము. తర్వాత కొన్ని రోజుల తర్వాత 80 స్క్వేర్ యార్డ్స్, 60 స్క్వేర్ యార్డ్స్ లాగాని జనాలకి వీకర్ సెక్షన్ కింద ఇవ్వడము. దాని తర్వాత 3-4 ప్లాట్లకి అమ్మేసి రియల్ ఎస్టేట్ చేసేయడం లాంటివి చేస్తూ ఉంటారు. సో, ఇలాంటి ల్యాండ్‌లో కొనుక్కునేటప్పుడు కూడా ఏంటంటే ఇలాంటి ల్యాండ్‌లో ఏదైనా ఇండస్ట్రియల్ ల్యాండ్స్ కట్టుకోవాలనుకున్నా, లేకపోతే ఏదన్నా కట్టుకోవాలనుకున్నా కూడా ఇలాంటి ల్యాండ్స్ అనేవి ఏ పట్టా ఉన్నదనేది కనీసం 30 సంవత్సరాలు మీరు డాక్యుమెంట్ వెరిఫై చేసుకుంటే 1954 నుంచి కూడా వెరిఫై చేసుకుంటేనే గానీ దీనికి సంబంధించిన అసలు కథ ఏంటనేది మీకు తెలియదు. సో, ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు తెలుసుకుంటే పెద్ద పెద్ద నాలెడ్జ్ ఉన్న వాళ్ళంటే ఒక జూనియర్ అడ్వకేట్ లేకపోతే ఒక 15-20 ఇయర్స్ ఉన్న అడ్వకేట్ కంటే కూడా ఒక రియల్ ఎస్టేట్ వాళ్ళు చాలా కరెక్ట్‌గా కొన్ని లీగల్ పాయింట్స్ చెప్పగలరు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ లైఫ్‌లో చాలా మంది అడ్వకేట్‌లని కన్సల్ట్ చేయడము, తెలుసుకోవడము, కేసుని ఫాలో అప్ చేసుకోవడము, దీన్ని ఎలాగా ఇల్లీగల్‌గా దాన్ని ఇల్లీగల్‌ని లీగల్‌గా ఎలాగా మార్చుకోవాలనుకోవడము, తర్వాత ఈ కన్‌స్ట్రక్షన్స్ ఎలాగా దీన్ని వ్యాలిడిటీ తీసుకురావాలనుకోవడం, ఇవన్నీ ఏంటంటే ప్లాన్ ప్రకారంగా చేస్తూ ఉంటారు. సో, చాలామంది ఏంటంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్స్ ల్యాండ్‌లో ఇప్పుడు హైడ్రా కానీ లేదంటే కొన్ని ఏరియాల్లో గవర్నమెంట్ ల్యాండ్స్‌లో ఇల్లు వచ్చి అవి కొట్టేయడం జరుగుతున్నాయి. మేము లోన్ తీసుకున్నాం, మేము బిల్డర్ దగ్గర కొనుక్కున్నాం, గవర్నమెంట్ మమ్మల్ని మోసం చేస్తుందని ఇప్పుడు లబోదిబోమని మొత్తుకుంటున్నారు. కానీ ప్రాపర్‌గా డాక్యుమెంట్ ఇప్పుడు చిన్న చిన్న గుడిసెలు వేసుకుని వాళ్ళు అక్కడ బ్రతికి చాలా కాలం నుంచి ఉంటే దట్ ఈజ్ డిఫరెంట్ ఇష్యూ. ఏంటంటే వాళ్ళ పొజిషన్‌లో తీసుకుని వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వీకర్ సెక్షన్ కింద ఉన్నారు. వాళ్ళకి గవర్నమెంట్ కూడా వేరే చోట ప్రొవైడ్ చేయవలసిన బాధ్యత గవర్నమెంట్‌కి ఉంటుంది. కానీ డబ్బులు పెట్టి కొనుక్కొని దాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకుని అంతా చేసిన తర్వాత గవర్నమెంట్ ఏ విధమైన కాంపెన్సేషన్ ఇవ్వదు. ఇవ్వడానికి గవర్నమెంట్‌కి కూడా రూల్స్ లేవు. ఎందుకంటే గవర్నమెంట్ ఒకటే ఫైనల్ అథారిటీ కాదు. ఎందుకంటే జ్యుడిషియరీ, రెవెన్యూ, గవర్నమెంట్, సుప్రీం కోర్టు, రాష్ట్రపతి ఇవన్నీ కలిసి ఒక సిస్టమ్ ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇచ్చేయాలి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేయాలి, మా ఇల్లు కూడగొట్టారు, మేము లోన్ ఉన్నాము, కనీసం 50% లోన్ అయినా మాకు ఇవ్వాలంటే అది సాధ్యం కాదు. వీకర్ సెక్షన్స్ వేరు, బిలో పవర్టీలో ఉన్న వాళ్ళకి చేసేది 60 గజాలు, మాక్సిమం 80 గజాలు చేస్తారు. ఆంధ్రలో అయితే 3 సెంట్స్ అనేసి సంథింగ్ ఎంతో అలా చేస్తారనమాట. సో, అది కూడా 120 స్క్వేర్ యార్డ్స్ ఎంతో అవుతుంది. మీరు చేయవలసింది ఏంటంటే ఈ మధ్య కాలంలో ఇలాంటి ల్యాండ్స్ ఎప్పుడన్నా విలాస్ కొనుక్కుంటున్నారు, తర్వాత మళ్ళీ
ఇదేంటి అపార్ట్మెంట్స్ కొనుక్కుంటున్నారు. పెద్ద పెద్ద టవర్స్‌లో 15వ ఫ్లోర్, 30వ ఫ్లోర్ ఏం ప్రాబ్లమ్ ఉంటది? ఎంతమంది అంటున్నారు అంటున్నారు గదండీ. ఇప్పుడు జరిగిన ప్రెజెంట్ సిట్యుయేషన్స్ చూస్తుంటే గనక ప్రతి ఒక్కళ్ళు కొనే ముందేంటంటే ఆహ్, ఒకటికి 10 సార్లు వెరిఫికేషన్ చేసుకొని లాంగ్ రన్‌లో వాళ్ళు ఒక స్పెరల్ బైండింగ్ చేసుకొచ్చి మీకు ఇది ఇచ్చేస్తారు. అది పట్టానా? లేకపోతే ఇదేంటంటే గవర్నమెంట్ ల్యాండా? లేకపోతే ఇది లావణి పట్టానా? ఖుష్కి ల్యాండా? ఇంకా సమ్ అదర్ 7, 8 రకాల పట్టాలుంటాయన్నమాట ఇదంతా. సో, కొన్ని ఏరియాలో అయితే కొన్ని దున్నువాళ్ళదే భూమి అన్నప్పుడు కొన్ని కమ్యూనిటీ వాళ్ళకి ఆ కమ్యూనిటీకి వాళ్ళు చేసే పని ప్రకారంగా కూడా వాళ్ళకి 5, 5 ఎకరాలు ఇవ్వడము, వాళ్ళందరిని పంచుకోమనడము, ఇలాంటి లిటిగేషన్స్ అన్నీ వీరుకుంటాయి. సో, ఏంటంటే ఎప్పుడూ కూడా వెంచర్స్ చేసేవాళ్ళు లేకపోతే బిజినెస్ పర్పస్‌లో చేసేవాళ్ళు వాళ్ళ ఇన్‌కమ్ సోర్స్‌ని దృష్టిలో పెట్టుకొని తక్కువకొచ్చేదే, చీపొచ్చేదే కొనుక్కొని దాన్ని వాళ్ళు డెవలప్ చేసి అక్కడ ఆ ఏరియాలో రియల్ ఎస్టేట్‌ని పెంచడానికి గవర్నమెంట్‌కి రెవెన్యూ పెంచడానికి తర్వాత అక్కడ ఉన్న చుట్టుపక్కల భూములన్నీ కూడా ఇది చేయడానికి వాళ్ళు చేస్తా ఉంటారు. సో, ఇలాంటియన్నీ ఆహ్ 70 మంది కొన్నారు కదా! 71 పర్సన్ మనం కొనేసుకుందాము అనంటే కూడా 70 మందితో పాటు మీరు కూడా విక్టిమ్ అయితారు కాబట్టి దీన్ని కూడా ఎందుకనంటే లీగల్‌గా అంతా కూడా చూసుకొని కొనుక్కుంటే నష్టపోకుండా ఉంటారు.